ఇంత పెద్ద కోవిడ్ ఇంట్లో మా సార్ వాళ్ళు నాకు ఎలాంటి రూమ్ ఇచ్చారో చూపిస్తే ఈ వీడియోలో చూసేయండి. 3 సంవత్సరాల నుంచి దగ్గరుండి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నారు. ఇల్లు చాలా బాగుంది. మెయిన్ డోర్ నుంచి కాకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ దిగామంటే పక్కనే ఒక దివానీ అయితే ఉంటది. స్టెప్స్ కి ఎదురుగా దివానీకి సంబంధించిన వాష్రూమ్ అయితే ఉంటది అనమాట. బంధువులు కావచ్చు, దివానీలోకి వచ్చిన మనుషులు ఎవరైనా వాడుకునేదానికి ఇది. వాష్రూమ్ పక్కనే లోపల పార్కింగ్ లోకి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది. కోవిడ్ వాళ్ళ దివానీలోకి రావాలన్నా వెళ్ళాలన్నా ఈ దోవ నుంచి వచ్చి వెళ్తా ఉంటారు. మన రూమ్ కి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి సంబంధమే ఉండదు. లోపల ఉన్నామంటే బయటికి గడ కనపడదు. ఇదే మనకి ఇచ్చిన రూమ్ లగ్జరీగా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో డ్రైవర్ అయితే ఉంటాడు అనమాట. అది వచ్చేసి ఇంకో డ్రైవర్ కి బెడ్, డోర్ అనుకుని నా బెడ్ అయితే ఉంటది. దిండ్లు దుప్పట్లు అన్ని కొత్తటి అయితే తెచ్చిచ్చారు. మనకు మెయిన్ లైట్ వద్దనుకుంటే బెడ్ లైట్ కూడా పెట్టించారు. నేను ప్రశాంతంగా నిద్రపోవాలంటే పూర్తిగా డార్కున్నాలి, అది కూడా ఆఫ్ చేసేసుకుంటా. పడుకోకుండా కూర్చోడానికి 2 సోఫా సీట్లు కూడా వేసిచ్చారు. బట్టలు ఐరన్ చేసుకోవడానికి స్టాండ్, అది మన వస్తువులన్నీ అక్కడ కింద పెట్టేసా. అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేక కార్లు వెళ్తాయి కదా, దాని కింద అయితే ఇచ్చారు రూమ్. ఒక పక్క హైట్ ఉంటది, ఒక పక్క డౌన్ ఉంటది, తలకాయ తగులుతుంది. డ్రైవర్ కి ఇచ్చే రూమ్ ఇంత లగ్జరీగా ఉంటుందని ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కావాలంటే ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద ఉంది చూడండి. మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.